Good morning, students. Today we are going to start a new chapter. That is one of the topics of organic chemistry, introduction only. That is isomerism. Okay, isomerism is a very important chapter. Actually, it is not given as a separate chapter in your textbook, but it is actually separate chapter only. Okay, we deal with separately. IUPAC nomenclature is considered to be the first part of your organic chemistry, and isomerism, okay, is the second part of your organic chemistry. So in today's class we are going to discuss about one type of isomerism. First we are going to learn about the introduction part, and then we are going to learn about first type of isomerism, that is chain isomerism. Remaining types of isomerism I will be covering in the next coming videos. Okay, so let us start with a new topic of isomerism. So isomerism, first of all we should know what are meant by isomers. Isomers are the compounds having same molecular formula but different structures, okay na, are called as isomers. Molecular formula same ఉంటుంది కానీ structures అనేవి different ఉంటాయి అన్నమాట. Such kind of compounds with the same molecular formula but different structures are called as what? Isomers. Okay, and the phenomenon exhibited by them is called as isomerism. Okay, so classification of isomerism. అసలు isomerism అనేవి మెయిన్గా మనకి టూ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉన్నాయి. దే ఆర్ వాట్? స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ స్టీరియో ఐసోమర్స్. ఓకేనా, స్ట్రక్చరల్ ఐసోమర్స్ వచ్చేసి మళ్ళీ 6 టైప్స్ ఉన్నాయి. చైన్ ఐసోమర్స్, పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్, రింగ్ చైన్ ఐసోమర్స్, మెటామర్స్ అండ్ టాటామర్స్. ఓకేనా, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు వీటిలన్నిటిని. చైన్, పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్, రింగ్ చైన్, మెటామెరిజం, టాటామెరిజం. అలాగే స్టీరియో ఐసోమెరిజం వచ్చేసి 2 టైప్స్, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. దే ఆర్ జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఓకే, అండ్ అగైన్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ అండ్ ఈజెడ్ ఐసోమర్స్. సో ఇలా క్లాసిఫికేషన్ అనమాట. ఐసోమర్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. సో మెయిన్గా వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమరిజం. సో స్ట్రక్చరల్ ఐసోమరిజంలో ఫస్ట్ వన్ వచ్చేసి చైన్ ఐసోమరిజం. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈస్ మెంట్ బై చైన్ ఐసోమరిజం and what are the different examples related to it, and how to identify like how many chain isomers can be made possible for a given compound. ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చారనుకోండి, దానికి ఎన్ని చైన్ ఐసోమర్స్ మనం రాయగలుగుతాము అనేది ఎలా రాయాలో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి చైన్ ఐసోమర్స్. చైన్ ఐసోమెరిజం ఈజ్ ఆల్సో కాల్డ్ as న్యూక్లియర్ ఐసోమెరిజం. సో దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ డ్యూ టు ది డిఫరెన్స్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద పేరెంట్ చైన్. పేరెంట్ చైన్లో ఉండే కార్బన్ ఐటమ్స్ అరేంజ్మెంట్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి వస్తాయన్నమాట. సో సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ as చైన్ ఐసోమర్స్. అంటే మనకి డిఫరెన్స్ విల్ కమ్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్. పేరెంట్ చైన్లో డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, సో లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్ విల్ డిఫర్. రూట్ వర్డ్లో డిఫరెన్స్ వస్తుంది. అలాంటి టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అన్నిటిని మనం చైన్ ఐసోమర్స్ అంటాం. మీరు ఇది 10th క్లాస్లో కూడా ఈ ఎగ్జాంపుల్స్ చదివారు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ ఉందనుకోండి, మినిమం 4 కార్బన్ ఐటమ్స్ అనేవి కావాలన్నమాట. ఓకే, మనకి ఐసోమర్స్ అనేవి 4 కార్బన్ ఐటమ్స్ నుంచి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ బ్యూటేన్ ఉందనుకోండి, ఫార్ములా ఈజ్ వాట్? C4H10. సో ఇప్పుడు మనం ఈ బ్యూటేన్ని 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ కెన్ ఎగ్జిస్ట్. 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ కెన్ ఎగ్జిస్ట్ ఫర్ బ్యూటేన్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి N బ్యూటేన్, అంటే నార్మల్ బ్యూటేన్ అని మీనింగ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి N బ్యూటేన్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐసోబ్యూటేన్. ఫస్ట్ వన్ ఈజ్ N బ్యూటేన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్? ఐసోబ్యూటేన్. సో ఇప్పుడు మనం N బ్యూటేన్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వన్ N బ్యూటేన్ అంటే స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ అనమాట. అన్ని కార్బన్స్ స్ట్రైట్ చైన్లో ఉంటాయి, బ్రాంచింగ్ అసలు ఉండదు.
ఓకేనా, లైక్ CH3 CH2 CH2 CH3 4 కార్బన్స్ 10 హైడ్రోజన్స్ అన్నీ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్లో వేస్తే దట్ ఈస్ N-బ్యూటేన్. అలాగే సెకండ్ వన్ ఏమనుకున్నాం మనం, ఐసోబ్యూటేన్. ఐసో అనే స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, ఇఫ్ యూ కట్ వన్ మిథైల్ గ్రూప్ ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ ద టూ ఎండ్స్, టెర్మినల్స్లో ఉండే మిథైల్ గ్రూప్స్ ఏదో ఒక దానిని కట్ చేసి ఆ ఫామ్ అయిన కార్బన్ చైన్లో లాస్ట్ బట్ వన్ కార్బన్ ఆటమ్కి ఈ కట్ చేసిన మిథైల్ గ్రూప్ని అటాచ్ చేస్తే అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ని మనం ఐసో స్ట్రక్చర్ అంటాం అనమాట. చూడండి, ఇది స్ట్రైట్ చైన్, నేను ఇటుపక్క నుంచి ఒక మిథైల్ గ్రూప్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిథైల్ గ్రూప్ కట్ చేసిన తర్వాత మిగిలిన పేరెంట్ చైన్ ఉంది కదా, ఆ మిగిలిన పేరెంట్ చైన్లో లాస్ట్ కార్బన్ ఇది అవుతుంది అప్పుడు. సో ఈ లాస్ట్ కార్బన్కి లాస్ట్ బట్ వన్ దానికి ఈ కట్ చేసిన మిథైల్ గ్రూప్ని అటాచ్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ యూ కాల్ ఇట్ యాజ్ ఐసో స్ట్రక్చర్. సో ఇప్పుడు మనకి ఐసోబ్యూటేన్ ఎలా ఉంటుంది, CH3 CH CH3 CH3. ఓకే, ఇది ఐసోబ్యూటేన్. అంటే మనం ఇది కామన్ నేమ్లో మనం ఐసోబ్యూటేన్ అంటున్నాం. దీన్నే మనం 2-మిథైల్ ప్రొపేన్ అని కూడా రాయొచ్చు కదా. 2-మిథైల్ ప్రొపేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోబ్యూటేన్. ఓకే, సో బ్యూటేన్కి మనకి 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంటంటే అవి, ఫస్ట్ వన్ ఈజ్ N-బ్యూటేన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐసోబ్యూటేన్. ఓకే, సో ఇక్కడ మీకు లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ ఫస్ట్ దానికి 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్ ఈజ్ హ్యావింగ్ రూట్ వర్డ్ 4 బికాస్ 4 కార్బన్ ఐటమ్స్ కాన్స్టిట్యూట్ దట్ స్ట్రక్చర్. అలాగే అంటే పేరెంట్ చైన్లో మనకి 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ పేరెంట్ చైన్ వచ్చేసి ప్రొపేన్, పేరెంట్ చైన్లో 3 కార్బన్ ఐటమ్సే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి 3 అండ్ యు ఆర్ హ్యావింగ్ 1 మిథైల్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా డిఫరెన్స్ అర్థం చేసుకుంటే, ఓకేనా, హియర్ రూట్ వర్డ్ ఈజ్ 4, రూట్ వర్డ్ ఈజ్ 4. In case of isobutane, root word is 3 only. Number of carbon atoms which constitute the parent chain. ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి 3a. ఓకేనా, సో 2-మిథైల్ ప్రొపేన్ ఐసోబ్యూటేన్. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెంటేన్. పెంటేన్కి మనకి ఫార్ములా C5H12, 5 కార్బన్స్ అండ్ 12 హైడ్రోజన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు పెంటేన్కి 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి రాయగలుగుతారు. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి N-పెంటేన్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. N-పెంటేన్, N స్టాండ్స్ ఫర్ నార్మల్ పెంటేన్. ఓకే, సో ఇప్పుడు నార్మల్ పెంటేన్ స్ట్రక్చర్ మనం ఎలా డ్రా చేయొచ్చు, స్ట్రైట్ చైన్, బ్రాంచింగ్ అసలు ఉండకూడదు. ఓకేనా, సో CH3 CH2 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 CH3. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ N-పెంటేన్, నార్మల్ పెంటేన్. అలాగే సెకండ్ వన్ ఏంటి, ఐసోపెంటేన్. ఇందాక మనం బ్యూటేన్కి రాసినట్టే సెకండ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే, ఒక మిథైల్ గ్రూప్ని మనం కట్ చేసి లాస్ట్ బట్ వన్ దానికి అటాచ్ చేయాలి. సపోజ్ నేను మళ్ళీ ఇక్కడి నుంచే మిథైల్ గ్రూప్ని కట్ చేస్తున్నాను. సో ఈ కట్ చేసిన మిథైల్ గ్రూప్ని ఈ మిగిలిన పేరెంట్ చైన్లో లాస్ట్ బట్ వన్ స్ట్రక్చర్ అంటే ఈ కార్బన్కి ఈ మిథైల్ గ్రూప్ని దీనికి అటాచ్ చేస్తాను అనమాట. అంటే ఒక CH2 గ్రూప్ వదిలేసి ఆ మిథైల్ గ్రూప్ని దీనికి కనెక్ట్ చేస్తాం. లాస్ట్ బట్ వన్ మనం ఎటు నుంచి అయితే ఆ మిథైల్ గ్రూప్ని కట్ చేసామో ఆ లాస్ట్ బట్ వన్ కార్బన్కి దాన్ని అటాచ్ చేయాలన్నమాట. దట్ విల్ బికమ్ ఐసోపెంటేన్. ఓకే, సో ఇప్పుడు ఐసోపెంటేన్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేయాలి, ఇటుపక్క ఉన్న CH3 యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తున్నాను నేను. CH2 CH2 ఇప్పుడు ఇది CH3 అవుతుంది, ఇది CH అవుతుంది, ఇది వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఐసోపెంటేన్. ఓకే, సో అలాగే మీకు ఇంకొక స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఒక మిథైల్ గ్రూప్ని బ్రాంచింగ్ చేసాం మనం. ఇప్పుడు 2 మిథైల్ గ్రూప్స్ని బ్రాంచింగ్ చేశారనుకోండి, అప్పుడు యూ కాల్ దట్ యాజ్ నియోపెంటేన్.
నియోపెంటేన్. అంటే 2 మిథైల్ గ్రూప్స్ కట్ చేసి లాస్ట్ బట్ వన్ దానికి అటాచ్ చేయడం అనమాట. ఓకేనా, ఒక మిథైల్ గ్రూప్ని కట్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదే ఐసో స్ట్రక్చర్. ఇప్పుడు 2 మిథైల్ గ్రూప్స్ అంటే బ్రాంచింగ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నియోపెంటేన్ ఎలాగా స్ట్రక్చర్ వచ్చేసి CH3 CH3 కింద ఒక మిథైల్ గ్రూప్, పైన కూడా ఒక మిథైల్ గ్రూప్. అంటే ఈ స్ట్రక్చర్ని మనం ఈ 2 స్ట్రక్చర్స్ కూడా చూడండి, ఐసోపెంటేన్ నియోపెంటేన్. సో ఐసోపెంటేన్ని మనం ఏమని రాయొచ్చు, ఐయుపాక్ నామన్క్లేచర్లో 1 2 3 4 2 మిథైల్ బ్యూటేన్ అని కూడా రాయొచ్చు, 2 మిథైల్ బ్యూటేన్. ఓకేనా, సో ఐసోపెంటేన్ని 2 మిథైల్ బ్యూటేన్ అని కూడా రాయొచ్చు. అలాగే నియోపెంటేన్ ఎలా రాయొచ్చు, 2,2 డైమిథైల్, 2,2 డైమిథైల్ ప్రొపేన్. ఇప్పుడు ఇంకా చూసారా రూట్ వర్డ్లో ఎంత చేంజ్ వచ్చిందో. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్ పెంటేన్. ఓకేనా, ఎన్ పెంటేన్. ఓకే, సో ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి పెంట్. 5 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా పేరెంట్ చైన్లో 5 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎన్ పెంటేన్. ఇక్కడ ఐసోపెంటేన్కి వచ్చేవరకు మనకి పేరెంట్ చైన్లో 4 కార్బన్ యాటమ్సే ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యూటేన్. అండ్ ఒక మిథైల్ గ్రూప్ అనేది బ్రాంచింగ్ అయింది. చూసారా, ఇక్కడికి రూట్ వర్డ్లో చేంజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక మిథైల్ గ్రూప్ని కూడా బ్రాంచింగ్ చేసామనుకోండి, సో దట్ విల్ బికమ్ 2,2 డైమిథైల్ ప్రొపేన్. ఓకేనా, ప్రొపేన్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి 3, ఇక్కడ రూట్ వర్డ్ 5, ఇక్కడ 4 అండ్ హియర్ ఇట్ ఈస్ 3. సో డిఫరెన్స్ ఈజ్ అకరింగ్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్. ఓకే, సో ఇక్కడ చూడండి మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి ఇటుపక్కంతా మాలిక్యులర్ ఫార్ములాస్ రాసుకున్నాం. దానికి కరెస్పాండింగ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నది కూడా అప్ టు డెకేన్ వరకు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మినిమంగా కార్బన్స్ 4 ఉండాలి కదా. టు ఎగ్జిబిట్ చైన్ ఐసోమెరిజం మినిమం యూ నీడ్ టు హ్యావ్ 4 కార్బన్ ఐటమ్స్. సో 4 కార్బన్ ఐటమ్స్తో ఉండే ఆల్కేన్ బ్యూటేన్. సో అప్ టు ప్రొపెన్ they will have one structure only. They don't have for one compound only 2 different structures, they will not be. అలాగే బ్యూటేన్ నుంచి మాత్రమే చైన్ ఐసోమర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో బ్యూటేన్కి మనం ఇప్పుడే చూసాం కదా, ఎన్ బ్యూటేన్ ఐసోబ్యూటేన్. అలాగే పెంటేన్కి 3 ఐసోమర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్, ఎన్ పెంటేన్ ఐసోపెంటేన్ నియోపెంటేన్. అలాగే హెక్సేన్కి 5 ఉంటాయి, హెప్టేన్ 9 ఐసోమర్స్ ఉంటాయి, ఆక్టేన్కి 18, నోనేన్కి 35, డెకేన్కి 75 ఐసోమర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ నంబర్ అయితే మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ దిస్ యూ విల్ బి గెట్టింగ్ సర్టెన్ న్యూమరికల్స్, అంటే చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్రా ఆల్ ద పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఫర్ ద ఫార్ములా C6H14. సో C6H14 అనేది మనకి హెక్సేన్ అనమాట. ఈ హెక్సేన్కి ఇందాక మనం ఇచ్చిన టేబుల్లో అయితే 5 ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి C6H14. ఓకేనా, సో ఇఫ్ యూ గో ఫర్ ద లైన్ సిస్టమ్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ 1 2 3 4 5 6, దిస్ ఈజ్ యువర్ C6H14 స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. అంటే ఎన్ హెక్సేన్. ఇదేంటిది ఎన్ హెక్సేన్, ఇది ఫస్ట్ కాంపౌండ్. ఓకేనా, ఫస్ట్ కాంపౌండ్. సో ఇప్పుడు మనం రూట్ వర్డ్ లెంగ్త్ తగ్గించేసి ఒక సబ్స్టిట్యూయెంట్ని వేరే దానికి అటాచ్ చేద్దాం. అప్పుడు ఐసో హెక్సేన్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు నేను taking the parent chain with 5 carbon atoms, 1 2 3 4 5 carbon atoms, and one more carbon atom which is attached, that I am going to attach it like a substituent. Okay na, so this will become what, isohexane. Or if you give numbering from here 1 2 3 4 5,
సో దిస్ విల్ బికమ్ 2-methyl heptane, 2-methyl pentane. సో ఇప్పుడు ఫస్ట్కి సెకండ్కి మీకు రూట్ వర్డ్లో డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ది రూట్ వర్డ్ 6 ఉంది, హెక్స్ అంటే 6 కార్బన్స్. సెకండ్ దాంట్లో రూట్ వర్డ్లో 5 కార్బన్సే ఉన్నాయి, ఒక సబ్స్టిట్యూయెంట్ మనం పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఆ సబ్స్టిట్యూయెంట్ని సెకండ్ పొజిషన్లో పెట్టాను. సో 2-methyl pentane అవుతుంది. ఇదే సబ్స్టిట్యూయెంట్ని నేను సెకండ్ పొజిషన్లో కాకుండా థర్డ్ పొజిషన్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు 3-methyl pentane అవుతుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ సెకండ్ పొజిషన్లో నేను సబ్స్టిట్యూయెంట్ పెట్టాను, కానీ ఇక్కడ థర్డ్ పొజిషన్లో మీరు నంబరింగ్ ఎటు నుంచి అయినా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు, బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది, 3-methyl pentane అవుతుంది. 3-methyl pentane. ఓకేనా? సో ఒకటే స్ట్రక్చర్ని, ఒకటే మాలిక్యులర్ ఫార్ములాని మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంకా పెంటేన్ నుంచి పేరెంట్ చైన్ రూట్ వర్డ్ 4 కార్బన్స్కి తగ్గించేద్దాం. 1 2 3 4 కార్బన్స్. ఓకేనా? సో అలాంటప్పుడు మనం సబ్స్టిట్యూయెంట్స్ పెట్టాలి. ఇక్కడ 6 కార్బన్స్ ఉండాలి కదా, మనకి హెక్సైన్లో 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 2 3 4 సెకండ్ కార్బన్కే బోత్ ద మిథైల్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్. సో దిస్ విల్ బికమ్ 2,2 dimethyl butane. 2,2 dimethyl butane. ఓకేనా? సో అలాగే ఈ రెండు సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్స్ని మార్చి కూడా మనం ఇంకొక స్ట్రక్చర్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ 1 2 3 4 కార్బన్స్, ఒక సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ ఇస్తున్నాను, ఇంకొక సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్ ఇట్ రిమైన్స్ సేమ్. కాబట్టి సో ఇప్పుడు మనకి 2,3 dimethyl butane అవుతుంది ఇది. ఓకేనా? ఇందాకది 2,2 dimethyl, ఇప్పుడు 2,3 dimethyl butane. ఓకేనా? సో దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ isomers, you call it as what? Writing chain isomers for the given compound. సో ఇప్పుడు C6H14కి మనకి 5 చైన్ ఐసోమర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? 5 స్ట్రక్చర్స్ యూ విల్ గెట్ ఫర్ C6H14. ఓకే, సో దిస్ ఆల్సో ప్లీజ్ నోట్ డౌన్. నౌ లెట్ us learn some other examples also. ఇక్కడ C4H8 తీసుకుందాం. C4H8 అంటే ఇట్ ఈస్ ద జనరల్ ఫార్ములా, బేస్డ్ ఆన్ ద జనరల్ ఫార్ములా ఇట్ ఈస్ అన్ ఆల్కీన్, అంటే బ్యూటీన్ అనమాట. దీని పేరేంటి, బ్యూటీన్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి చైన్ ఐసోమర్స్ అనేవి డ్రా చేద్దాం. ఓకేనా? C4H8. సో మనకి ఆల్కీన్ కాబట్టి బ్యూట్-1-ene పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆల్కీన్ కదా, సో బ్యూట్-1-ene. మిగిలినవన్నీ హైడ్రోజన్స్. ఇక్కడ ఆల్రెడీ 2 బాండ్స్, డబుల్ బాండ్ పెట్టాలి. ఈన్ అంటే ఖచ్చితంగా ఒక డబుల్ బాండ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒకటే హెచ్, ఇక్కడ CH2, then CH3. So this is one structure, means this you call it as what, N-butene. ఓకేనా? ఆర్ బ్యూట్-1-ene. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం కాబట్టి మనకి నేమ్ వచ్చేసి బ్యూట్-1-ene. ఓకేనా? బ్యూట్-1-ene ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో అలాగే ఒక లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్ని తగ్గించాలి, అంటే ఒక మిథైల్ గ్రూప్ని మనం ఒక టెర్మినల్ నుంచి కట్ చేసి దాన్ని లాస్ట్ బట్ వన్ దానికి అటాచ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను దీన్ని కట్ చేస్తే ఇంకా నీకు 3 కార్బన్సే ఉంటాయి. సో దీన్ని ఒకటి వదిలేసి దాని తర్వాత దానికి కదా అటాచ్ చేయాలి. సో CH3ని ఇక్కడ అటాచ్ చేసేసుకుందాం. ఓకే, సో ఫర్ ద సెంటర్ కార్బన్ దెర్ ఆర్ నో హైడ్రోజన్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ఐసోబ్యూటీన్ ఆర్ 2-methyl propene. దీని పేరేంటి, 2-methyl propene. Pro-1-ene is the name of this compound, C4H8. సో ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ ఇన్ రూట్ వర్డ్
ఇక్కడ రూట్ వర్డ్ 4 అయితే ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి 3a అవుతుంది. అంటే డిఫరెన్స్ ఇన్ లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, C4H10O. ఓకేనా? అంటే దీనికి ఇట్ ఈస్ లైక్ ద జనరల్ ఫార్ములా CnH2n+2O విచ్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కహాల్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ఆల్కహాల్ లాగా రాసుకుంటే 4 కార్బన్ ఐటమ్స్ కదా. సో ఇక్కడ నేను OH అనేది అటాచ్ చేసేస్తున్నా. ద రిమైనింగ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్. ఓకేనా? ఈ హైడ్రోజన్స్ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో C4H10O ఒకసారి కౌంట్ చేసుకోండి. 3 + 2 5, 5 + 2 7, 7 + 1 8. ఓకేనా? 3 + 2 5, 5 + 4 9, + 1 10. సో ఇదొక స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ వస్తుంది మనకి. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్యూటేన్ 1-ol. బ్యూటేన్ 1-ol. అలాగే మనం ఇంకొక స్ట్రక్చర్ ట్రై చేయాలి అంటే ఒక మిథైల్ గ్రూప్ని బ్రాంచింగ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ టెర్మినల్స్లో OH ఉంది కాబట్టి మనం మిథైల్ గ్రూప్ని ఇటు నుంచి వచ్చిన మిథైల్ గ్రూప్ని బ్రాంచింగ్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో CH3 CH2 CH CH3 OH. ఓకే, సో అప్పుడు మీకు ఇదేమవుతుంది? 2-మిథైల్ ప్రొపెనాల్ అవుతుంది. ఓకేనా? 2-మిథైల్ ప్రొపెనాల్. ఓకే, 2-మిథైల్ ప్రొపెనాల్. నేను ఇటు నుంచి కట్ చేస్తే దీనికి అటాచ్ చేయాలి, అంటే దీనికే అటాచ్ చేయాలి. ఓకే, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? 1 2 3. సో 2-మిథైల్ ప్రొపెన్ 1-ol. ఓకే, సో బ్యూటేన్ 1-ol, 2-మిథైల్ ప్రొపెన్ 1-ol. both are called as what? Chain isomers. సో నెక్స్ట్ ఇదొక ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. C4H11N. సో N ఉన్నది అంటే అది ఖచ్చితంగా ఒక ఎమైన్ ఫంక్షనల్ గ్రూప్, అవునా కాదా? గుర్తు తెచ్చుకోండి. ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఎమైన్స్ NH2 RNH2. సో ఇప్పుడు C4H11N అంటే ఇక్కడ మనకి 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సో 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ డైరెక్ట్గా మనం NH2 కనెక్ట్ చేసేద్దాం. ఎమైన్ అంటే NH2. ఓకేనా? ఎమైన్ ఈజ్ ఫర్ NH2. సో 4 కార్బన్ ఆటమ్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. సో CH3 CH2 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 NH2. ఓకే, సో ఇది బ్యూటాన్ ఎమైన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? బ్యూటాన్ ఎమైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మిథైల్ గ్రూప్ని బ్రాంచింగ్ చేసుకుని రాసుకుంటే మనకి రూట్ వర్డ్ లెంగ్త్ తగ్గి ఇంకొక ఐసోమర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో అది చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేయాలి. ఓకేనా? సో CH3 CH CH3 CH2 NH2. ఓకేనా? సో బ్యూటెన్ ఎమైన్ ఒక కాంపౌండ్ అయితే 2-మిథైల్ ప్రొపెన్ ఎమైన్ 2-మిథైల్ ప్రొపెన్ ఎమైన్. ఓకేనా? ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చామనుకోండి. సో 2-మిథైల్ ప్రొపెన్ 1 ఎమైన్. Okay, so these two are called as chain isomers because there is a difference in length of the parent chain. So ikkada root word vachesi 4 carbon atoms. Okay na, here root word is 4 but here propane undi.
ప్రొపెనమైన్, ఇది బ్యూటెనమైన్. సో రూట్ వర్డ్ 4 వచ్చింది మనకి. ఇది ప్రొపెనమైన్ అంటే రూట్ వర్డ్ వచ్చేసి 3. ఓకేనా, రూట్ వర్డ్ విల్ బికమ్ 3. సో లైక్ దిస్, if you just interchange the position of substituents, then you will be getting some more isomers of same type. ఓకేనా, చైన్ ఐసోమర్స్ అన్నీ కూడా ఒక మిథైల్ గ్రూప్ 2 మిథైల్ గ్రూప్స్ కట్ చేసుకుంటూ దానికి అటాచ్ చేసుకుంటూ బ్రాంచింగ్ ఇంక్రీజ్ చేస్తూ ఫామ్ చేసే స్ట్రక్చర్స్ అన్నీ కూడా చైన్ ఐసోమర్స్లోకే వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైన్ ఐసోమరిజం, మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. In the next coming class, we are going to learn about position isomers. Until then, please keep practicing what all the topics which are being taught. Okay now. Thank you for watching, children. Bye.